Dear brothers and sisters, today we are going to meditate from Proverbs 2:8. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని నేడు ధ్యానించబోతున్నాము. He guards the paths of the just న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, and protects those who are faithful to him. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. All we need to do is to walk in integrity. మనం చేయవలసినదంతా కూడా యథార్థతతో నడుచుకోవాలి. Then, as in Psalm 121:3, he will not allow our foot to slip. అప్పుడు 121వ కీర్తన 3వ వచనంలో ఉన్న ప్రకారము మన పాదమును ఆయన తొట్రిల్లకుండా కాపాడుతాడు. And in verse 5 it says, the Lord will watch over us and he will be our shade at our right hand. 5వ వచనంలో ఉన్న రీతిగా యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. Yes, the steps of a righteous man are ordered by the Lord. అవును, నీతిమంతుని యొక్క అడుగు జాడలు యెహోవా చేత నిర్దేశింపబడి Though he ఉన్నవి. may stumble, he will not fall. అతడు ఒకవేళ తొట్రిల్లినా కూడా కింద పడిపోడు. The Lord upholds him with his hand. ప్రభు తన చేతితో అతన్ని పట్టుకుంటాడు. He will command his angels concerning us to guard us in all our ways. మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడుటకై ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. The angels will lift us up in their hand. దేవదూతలు తమ చేతులతో మనలను ఎత్తి పట్టుకుందురు, so that we will not strike our foot against a stone. రాతికి పాదము తగులకుండా మనల్ని దేవదూతలు కాపాడుతూ ఉంటారు. What a beautiful thing it is to know that God protects us in these ways. ఈ విధములన్నిటిలో మనలను ప్రభు కాపాడుచున్నాడని తెలుసుకొనుట ఎంత అద్భుతమైన విషయము కదా. God never sleeps nor slumbers. మనల్ని కాపాడే దేవుడు ఎన్నడూ నిద్రపోడు, He కునుకడు. is watching over us for 24 hours in a day. ఒక దినములోని 24 గంటల సమయము ఆయన మనలను కాపాడుతూనే ఉంటాడు. Recently I happened to watch a video that really thrilled me. ఈ మధ్యన నన్నెంతగానో ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఒక వీడియోను నేను వీక్షించడం జరిగినది. An 87-year-old father, a priest, he was driving a Hyundai white car. 87 సంవత్సరాలు గల ఒక తండ్రి మరియు ఒక పాస్టర్ గారు ఒక హుండాయ్ తెల్లని కారును His నడిపిస్తున్నారు. name is Father John Bock. అతని పేరు ఫాదర్ జాన్ బాక్ అయ్యున్నది. He was on his way to a Sunday service. అతను ఆదివారం ఆరాధన నడిపించడానికై వెళ్తూ ఉన్నాడు. He had to conduct a mass. అప్పుడు ఆరాధనని ఆయనే నడిపించాలి. On the way, a SUV flew over his car. మార్గ మధ్యంలో ఈయన కార్ నడిపిస్తూ ఉండగా ఒక ఎస్యూవి ఈయన కార్ కి పైనుండి He వెళ్ళడం was not జరిగింది. aware of that too. అసలు ఇవేవి కూడా ఆయన గమనించనే లేదు. He was just driving his car to the church. మందిరానికి వెళ్ళాలి అని ఈయన తన కార్ని నడిపించుకుంటూ The వెళ్తున్నాడు. driver of the SUV is said to have experienced a seizure. ఎస్యూవి నడిపిస్తున్నటువంటి డ్రైవర్ కు మూర్ఛ వ్యాధి రావడం జరిగినది. He lost his control of the vehicle. అతను వాహనాన్ని సరిగ్గా నడిపించలేకపోయాడు. That vehicle hit a pole and it was jumping over this father's car. అందుని బట్టి అది వెళ్ళి ఒక పోల్కి గుద్దుకొని ఆ తర్వాత ఈ కార్ పైనుంచి ఎగిరి వెళ్ళడం జరిగింది. After the mass, a police officer went to Father John and showed him this surveillance video. ఆరాధన అనంతరము ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఫాదర్ జాన్ గారి యొద్దకు వెళ్ళి ఆయనకు ఆ సర్వేలియన్స్ వీడియో చూపించడం జరిగింది. This Father John was so surprised. ఫాదర్ జాన్ గారు ఎంతగానో ఆశ్చర్యపోయారు అది చూసి. And he said, "What a good God I have." నేనెంత గొప్ప దేవుని, మంచి దేవుని కలిగి ఉన్నాను అని The అన్నారు. Lord really protected me. ప్రభు నిజంగా నన్ను కాపాడి ఉన్నారని చెప్పారు. The Lord is
carrying me in his hand. ప్రభు తన హస్తములతో నన్ను మోస్తున్నారు అని చెప్పారు. He really guards your path. ఆయన నిజంగా మీ మార్గంలో అన్నిటినీ కూడా కాపాడుతాడు. And he protects you. ఆయన మిమ్మల్ని భద్రపరుస్తాడు. No evil shall ever fall before you. ఏ హాని కూడా ఎంత మాత్రము మీ యొద్దకు ఎన్నడూ రానేరదు. May the Lord protect you. ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. May the Lord guard you ప్రభు మిమ్ములను భద్రపరచునుగాక. in all your paths. మీ మార్గములు అన్నిటిలో ఆయన మిమ్మల్ని కాపాడుగాక. Our loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, exactly to your word, మీరు సెలవిచ్చిన రీతిగానే let your protecting hand come upon them, Lord. ప్రభువా నీ యొక్క కాపాడే హస్తము నీ బిడ్డలపైకి దిగివచ్చునుగాక. Keep your wonder-working hand underneath them, Lord, నీ యొక్క అద్భుతములు చేయు హస్తమును వారికి తోడుగా ఉంచండి and ప్రభువా. carry them, O వారిని God. మీరు మోయండి తండ్రి. No evil should ever touch them, Lord. ఏ కీడు ఎన్నడూ వారిని తాకకూడదయ్యా. It's enough they have suffered. వారు కష్టపడింది చాలు ప్రభువా. You be a shade to them, Lord. మీరే వారికి నీడగా ఉండి భద్రపరచండి అయ్యా. Lord, let their eyes open to see your hand that is upon them, O God. వారి పైన ఉన్నటువంటి నీ కాపాడే హస్తమును వారు చూచులాగున వారి కళ్ళను తెరవండి ప్రభువా. Let them also taste and see that you are good. యెహోవా మంచివాడు ఉత్తముడని వారు రుచి చూచి Lord, తెలుసుకుందుగాక. let every family be protected. ప్రతి కుటుంబము నీ చేత కాపాడబడునుగాక. Every pastor and evangelist be protected. ప్రతి పాస్టర్ గారు మరియు సువార్తికులు కాపాడబడుదురుగాక. Every child of God be protected, O God. ప్రతి దేవుని బిడ్డ కూడా నీ ద్వారా కాపాడబడునుగాక. No evil person should ever come into their territory. ఏ దుష్ట వ్యక్తి కూడా వారి సరిహద్దులలోకి ప్రవేశించకూడదు. Thank you, Lord, for applying your blood upon them నీ యొక్క రక్తమును వారి పైన ముద్రిస్తున్నందుకై వందనాలు ప్రభువా. and sending your angels to protect them. వారిని కాపాడుటకై నీ యొక్క దేవదూతలను పంపిస్తున్నందుకై వందనాలు. Let your precious hand be upon them, O నీ God. ప్రశస్తమైన హస్తము వారికి తోడుగా ఉండునుగాక ప్రభు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friend. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా. Please come and visit our prayer towers. దయచేసి మీరందరూ కూడా మా యొక్క ప్రార్థనా గోపురాలకు వచ్చి If you సందర్శించగలరు. have any prayer request, present your prayer request to our prayer intercessors who are waiting for you. మీకు ఏదైనా ప్రార్థనా మనవులు ఉన్నట్టయితే గనుక మీ కొరకు వేచి ఉన్నటువంటి ప్రార్థనా యోధుల యొద్దకు వెళ్ళి మీ ప్రార్థనా మనవులను తెలుపగలరు. వారు మీ కొరకు ప్రార్థిస్తారు. They will guide you and they will counsel you and pray for you. వారు మీ కొరకు ఆలోచనలను చెప్తారు, నడిపిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. May God give you a miracle and bless you. ప్రభు మీకు ఒక అద్భుతమును కలుగజేసి మిమ్మును ఆశీర్వదించుగాక. Priyanka and Chaitanya, along with you, I wish your darling son, Virat Vaibhav, a happy 6th birthday. May Vaibhav rise up to great heights. మా ప్రియమైనటువంటి సహోదరి ప్రియాంక చైతన్య, మీ ప్రియ కుమారుడు 6వ సంవత్సర జన్మదినాన్ని జరుపుకొనుచున్న శుభ సందర్భములో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రియ బిడ్డ ఉన్నతంగా హెచ్చించబడాలని ప్రార్థిస్తున్నాం. According to Genesis 12:2, may the Lord bless him, make his name great, and make him a blessing. ఆదికాండము 12:2 ప్రకారము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించునుగాక. Heal his eczema, Lord. Heal the skin, Lord. Let him never suffer again. Darling child, have long life, brilliant health, and divine blessings. దేవా, ఎగ్జిమా నుంచి స్వస్థపరచండి, తన చర్మాన్ని స్వస్థపరచండి, ఇక ఎన్నడూ శ్రమ పడకుండా చేయండి. ప్రియ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, దైవికమైనటువంటి ఆశీర్వాదము, కాపుదల, దీర్ఘాయునిచ్చి దీవించండి. Priyanka, her prosperity and divine guidance in the hospital business, good health, living a victorious life, divine protection. ప్రియాంకకు వర్ధిల్లతను, తాను చేస్తున్నటువంటి హాస్పిటల్ వ్యాపారములో
దైవికమైనటువంటి కాపుదల, అభివృద్ధిని మీరు దయచేసి మంచి ఆరోగ్యాన్ని, విజయవంతమైనటువంటి జీవితాన్ని వీరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. Chaitanya have divine protection, guidance and prosperity and all the peace and prosperity in the business. చైతన్య చేస్తున్నటువంటి వ్యాపారంలో దైవికమైన కాపుదల, నడిపింపు, వర్ధిలత, సమాధానము, వ్యాపార ఆశీర్వాదములు అనుగ్రహించి దీవించండి. In Jesus' name, amen. God bless you.